చూడు. డాక్టర్ పి సత్య శ్రీనివాస్ గారు గత వైద్య ఆరోగ్య శాఖకు ప్రిన్సిపాల్ గారు డాక్టర్ టిటికే రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నారు. డైనమిక్ సూపరింటెండెంట్ డాక్టర్ వై కిరణ్ కుమార్ గారిని వేదిక మీద కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రొఫెసర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ వారిని కూడా వేదిక మీద కావాల్సిందిగా కోరుకుంటున్నాము. సమయం తీసుకోవుతుంది, ఎందుకంటే పెద్దలు తిరిగి కాకినాడలో కొనసాగించినారు. ఆయన 1977వ సంవత్సరంలో ఎంబీబీఎస్ విద్యను ప్రారంభించి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ను ప్రారంభించారు. 1984లో ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1986వ సంవత్సరంలో సర్వీస్ మొదలుపెట్టి 1998 వరకు స్టేట్ సర్వీస్ని పూర్తి చేశారు. ఆయన సర్వీస్ మొదటిసారిగా మొదలుపెట్టింది శ్రీకాకుళం జిల్లాలోని అక్కడిపేట పిహెచ్సిలో. 1998వ సంవత్సరంలో ఎంఎస్ జనరల్ సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మొదలుపెట్టారు. ఆయన 2022 నుంచి 2013 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వివిధ కాలేజీల్లో చేసి 1913లో అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ పొంది ఏసీఎస్ఆర్ నెల్లూరుకు బదిలీ అయ్యారు. 1920వ సంవత్సరంలో గుంటూరుకి బదిలీ అయ్యి ప్రొఫెసర్గా మళ్ళీ ప్రమోషన్ పొందారు. 1998 నుంచి 2024 వరకు ఆయన వివిధ మెడికల్ కాలేజెస్లో అధ్యాపకులుగా ఆయన సర్వీసెస్ని అందించారు. ముఖ్యంగా ఆయన ఎక్కువ పుస్తకాలు చదవడంలో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేయడం ఆయనకి బాగా అలవాటు. ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆయనకి సహనం చాలా ఎక్కువ, చాలా నెమ్మదిగా ఉంటారు.
ఆయనకి క్యాన్సర్ విద్యలో చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ స్టూడెంట్స్కి నేర్పించడంలో చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మాకంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని మాకు నేర్పించాలి అని ట్రై చేస్తూ ఉంటాం. Thank you much. Right. Sir, I request Dr. T.T.K. Reddy garu to say a few words about retirement. On the dais, I am the key person of this day, Dr. Satya Srinivasa Garki and my dear colleagues. And at the outset, I extend my warm congratulations and thanks to our beloved sir for serving long years of dedicated service to the human mankind, teaching experience to the students. And it is not a small job to make a journey smoothly for a long years, especially in the medical field. So in one way, we have to appreciate for the good, decent service. And I wish all the best, happy, peaceful, professional retired life. Thank you very much, sir, for rendering your services to our government service, for the students, and for the patients. And I am happy a small stint of your association, even we made it to one of the areas of inspection. So nice guy. We wish and pray God and his retired life is peaceful. Thank you very much for the organization and the department of surgery and our beloved junior colleagues. Whatever that is being told of, so try to follow that. Whatever he leaves behind, he is leaving the service with a instinct. Everyone will be having a instinct of rightness. I believe the colleagues and the juniors will try to follow that. Thank you very much for leaving a mark in GMC GGH Guntur. Thank you for the organizers. Thank you very much. Thank you, sir. On behalf of the Department of General Surgery. సర్జరీ డిపార్ట్మెంట్ అంటే చాలా పెద్ద డిపార్ట్మెంట్గా నేను భావిస్తుంటాను. అందులో 8 యూనిట్లు చేశారు మన మేడం గారు. మరి ఇక్కడ చూస్తే చాలా తక్కువ మంది కనబడుతున్నారు. 30 మంది పీజీస్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి బ్యాచ్కి. అటెండెన్స్ అయితే మాత్రం సెమినార్ క్లాసెస్కి ఎంతమంది వస్తున్నారు అంత కూడా రావట్లేదు అనిపిస్తుంది. కొద్దిగా ఎక్కువ మంది అయితే బాగుంటుంది. అందరూ రావాలి. ఇది డిపార్ట్మెంటల్ ఫంక్షన్. ఆల్ ది ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా వస్తే కొద్దిగా బ్రైట్గా కొద్దిగా లైవ్లీగా కొద్దిగా ఆనందంగా ఉండే అవకాశం కనువిందుగా ఉంటుంది. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఎస్పెషల్లీ ఫ్రమ్ ఏ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఒక 30 సంవత్సరాలు 37 ఇయర్స్ ఒక పెద్ద జర్నీ లాంగ్ మ్యారథాన్ జర్నీ చేసి వెళ్తున్నప్పుడు ఆయన మనకు చూపించిన మంచి గుర్తులేంటి, మంచి లక్షణాలు ఏంటి, మంచి అభిప్రాయాలు ఏంటి, మంచి సర్జరీస్ ఏంటి, మంచి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా మనందరం జూనియర్స్. ఎందుకంటే ఆయన వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి మనం కదా డెఫినెట్గా అందరూ జూనియర్స్ కింద లెక్కే. మనందరం కూడా ఫాలో అవుతున్నాం, ఇంక్లూడింగ్ మీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక మంచిని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. కొన్ని కోణాలు మనకు అనవసరం, కొన్ని అయితే మాత్రం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని అపురూపంగా ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి. సో ఆ క్రమంలో సత్య శ్రీనివాస్ గారి గురించి నాకన్నా మీకు బాగా తెలుసు. ఎందుకంటే మీరందరూ కూడా చాలా కాలం నుంచి ఆయన అసోసియేషన్లో ఉన్నారు. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా తక్కువే పరిచయం. అప్పుడప్పుడు థియేటర్ దగ్గర కనబడుతుంది తెలిసి పెద్దగా ఎక్కువగా మాట్లాడరు కూడా నాతో. నేను కూడా ఎక్కువ మాట్లాడినా. కూర్చోమన్నా కూడా ఇప్పుడే వస్తాను నేను బయటకు వెళ్తూ ఉంటారు. సో ఒక మంచి వ్యక్తి వాళ్ళ రిటైర్డ్ అయిపోతున్నందుకు మనం డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతకాలం ఉంటే బాగుంటుందో అనిపిస్తుంది. 60 సంవత్సరాలు చేస్తుంటే బాగుండేదో అనిపించింది. వద్దని సార్ అన్నారు. సో గవర్నమెంట్ చేస్తుంటే వద్దన్నా కూడా అది డెఫినెట్గా అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఒక మంచి వ్యక్తి మనతో పాటు ఇవాళ పనిచేసి ఇవాళ రిటైర్మెంట్ అనేది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అండి. జీవితంలో కొంతకాలం పనిచేస్తాం. రిటైర్మెంట్ గవర్నమెంట్ కూడా కొంత రెస్ట్ తీసుకోండి, మీకు ఇంత చాలు మీరు చేసింది చాలే, చాలా ఎక్కువ చేశారు ఇప్పటికీ ఇంటి దగ్గర కూర్చోబెట్టే కార్యక్రమాలు ఉంటాయి.
అది రిటైర్మెంట్ అనేది ఏజ్ ప్రకారం మనకి ఒక 63 ఇయర్స్కి ఇప్పుడు రిటైర్మెంట్ జరుగుతుంది కాబట్టి మనం రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాడీ కూడా రెస్ట్ కోరుకుంటుంది డెఫినెట్గా. బాడీ ఆల్సో వాంట్స్ ఏ రెస్ట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఏంటంటే కొద్దిగా వయసు భయపడి ఉంటుంది, కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పుడైతే మాత్రం నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతున్నాం, న్యూ జర్నీ కూడా స్టార్ట్ చేయండి, పర్లేదు. లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ బ్రీతింగ్ వరకు కూడా మనం యాక్టివ్గా పని చేస్తూ ఉండాల్సిన అవసరం అయితే మాత్రం లాస్ట్ బ్రీత్ వరకు ఉంటుంది. అలా చేసినప్పుడే మనకి మన లైఫ్ సార్థకత అవుతుందని నేను నడక నమ్ముతూ ఉంటాను. సో మనం సత్య శ్రీనివాస్ గురించి ఏం చెప్పాలంటే, సత్య శ్రీనివాస్లోనే సత్యం ఉంది, సత్యమే వెలుగుతాం. నేను కూడా శ్రీనివాస్ అంటే నివాస్ గారు, ఆయనలో ఉన్నది ఏంటంటే ఒక ఆదర్శం ఉంది, ఒక మానవతావాదం అయితే మాత్రం ఉంది. ఎప్పుడు కూడా చిరునవ్వు ఉంటుంది, ఎవరిని కోపడదత్వం లేదు, మనిషిలానే గౌరవిస్తే ఒక మంచి మనిషిలానే నేను భావిస్తూ ఉంటాను. సో మీరు కూడా, మీరందరూ అక్కడ చాలామంది పీజీ విద్యార్థులు ఉన్నారు, జూనియర్ అసిస్టెంట్స్ ఉన్నారు, కొత్తగా మీరు సర్వీస్లో జాయిన్ అవుతున్నారు. సర్వీస్లో చాలా నిబద్ధతగా పనిచేయాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతో ఉంది. డెడికేటెడ్గా పనిచేయాలి. ఎంత పని చేసినా కూడా మనల్ని కామెంట్ చేసే పీపుల్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటారు. వాళ్ళు మన పక్కనే ఉంటారు, మన చుట్టూ పక్కనే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా బ్లేమ్ చేస్తూనే ఉంటారు. మంచి చేసినా కూడా మంచి చేయలేదంటారు. ఆ క్రమంలో మరింత ఒక సైలెంట్ ఉంటే బాగుంటుంది. ఇక్కడ వైలెన్స్ ఎక్కువ. హలో ప్రవీణ్ గారు, మీకు సైలెంట్ ఉంటే మా వైలెన్స్ బయటకు వస్తుంది. మీదే బాల్ ఎక్కువ. కొద్దిగా సైలెంట్గా ఉండండి. రోజు సైలెంట్గా ఉంటారు కాబట్టి ఇవాళ ఒక్కరోజు సార్ కోసం మనం ఆయన చెప్పిన మాట ఏంటి, ఆయన చూపించిన మాటలు ఏంటి, ఆయన ఆదర్శాలు మనం తీసుకోవాల్సింది ఏంటి అన్నది మీరందరూ కూడా ఒకసారి గుర్తించి పీజీ విద్యార్థులు మరింతగా, ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో చాలామంది జూనియర్స్ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా వస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం సీనియర్స్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే డెడికేషన్ యాజ్ ఫర్ ది పేషెంట్ కేర్ ఇస్ కన్సర్న్. అది ఎంతవరకు చేస్తున్నాం అన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదంతా చేయాలా వద్దా అంటే చేయకపోయినా జరిగింది. కానీ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి సాటిస్ఫాక్షన్ మనం మన డ్యూటీలు సక్రమంగా నిర్వర్తించామా లేదా. మనం యాక్చువల్గా ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ గవర్నమెంట్ డాక్టర్గా ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ మనందరం కూడా ఇష్టపడే గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చాం. ఇష్టపడి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇది ఇష్టమైనప్పుడు మనకి ఇష్టమైన వర్క్ చేసుకోవడానికి మనకు ప్రైవేట్ ప్రాక్టీస్ కూడా ఉంది. బట్ రెండు పడవల మీద కాలు పెట్టినప్పుడు బ్యాలెన్స్డ్గా లేకపోతే బ్యాలెన్స్ కోల్పోయే అవకాశం ఉంది, పడవ మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెండు సైమల్టేనియస్గా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఫ్రమ్ 9 to 2 మనం సిన్సియర్గా పేషెంట్ కేర్కి ఆ టైం మనకి మనం వర్క్ ఏమీ చేయట్లేదు. బట్ ఇట్ ఈస్ ఏ పెయిడ్ సర్వీసెస్. పెయిడ్ సర్వీసెస్ కూడా మనం సర్వీస్ ఇవ్వకపోతే డెఫినెట్గా బాగుండదు. ఏదో కబుర్లు చెప్తాను అనుకోవచ్చు. బట్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 9 to 2 వర్క్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందని నేను చెప్తాను. నేను కూడా అదే ఫాలో అవుతాను, అందరూ కూడా అదే ఫాలో అవుతారు. మనం సత్య శ్రీనివాస్ గారు కూడా అదే ఫాలో అవుతారు. సో అలానే టీచింగ్ కూడా చాలా ఇదిగా, కాకినాడలో టీచింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళు సత్య శ్రీనివాస్ గారు కూడా ఉండేవాళ్ళు. సో ఒక టీచింగ్ కూడా ఉంటుంది, సర్జరీస్ ఉంటాయి, మన బాధ్యతలు ఉంటాయి, మన సమస్యలు కూడా ఉంటాయి, మన పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. కాబట్టి పర్సనల్ లైఫ్ని పడంగా పెట్టి ఎవరు కూడా ఉద్యోగాన్ని చేయమని అంటారు. బట్ ఉద్యోగ బాధ్యతలు అయితే మాత్రం మనం తప్పనిసరిగా అందరూ కూడా 100% పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం కూడా ఉంది. చేయకపోతే మనల్ని పాయింట్ అవుట్ చేసే ప్రజలు కూడా ఉంటారు, మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు. సో ఏ విధంగా అయినా కూడా మనం వీఆర్ ఇన్ ది గ్లాస్ ఛాంబర్. ఒక గ్లాస్ ఛాంబర్లో కూర్చొని మనం ఉన్నప్పుడు రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, ఆ రాళ్ళకి ఛాంబర్ పగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమే కాన్షియస్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇక్కడ చాలామంది జూనియర్ పీజీస్ అయితే మాత్రం క్యాజువాలిటీలో కానీ ఎమర్జెన్సీ విభాగంలో పనిచేసేటప్పుడు మరింత జాగ్రత్తతో ఉండండి, మరింత డిసిప్లిన్గా ఉండండి, మరింత మంచిగా మాట్లాడతాను నేర్చుకోండి. కోపతాపాలు పక్కన పెట్టండి, చిరునవ్వుతో మాట్లాడండి, 1-2 సార్లు సమాధానం చెప్పండి.
అడిగితే 100 సార్లు చెప్పండి, చెప్పిందే చెప్పండి, మీరు అనుకున్నదే చెప్పండి, ప్రోగ్నోసిస్ చెప్పండి, బ్యాడ్గా ఉందని చెప్పండి, చెప్పే విధానంలో కన్విన్సింగ్గా చెప్పండి, అర్థం చేసుకునేట్టు చెప్పండి, అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పండి, కోపతాపాలు పక్కన పెట్టి నవ్వుతూనే చెప్పండి. దానికి అప్పుడు మనకి అప్రిషియేషన్ వస్తుంది, కనీసం మన మీద అటాకింగ్ జరగకుండా ఉంటుంది. మనం చూస్తూ ఉంటే వాళ్ళ క్యాజువాలిటీస్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో అటాక్ చేసి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్స్ని మనం గమనించినప్పుడు అసలు ఈ వైద్యం వృత్తిలోకి ఎందుకు వచ్చావా అన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినప్పుడు నిజంగానే అంత భయభ్రాంతులకు గురవ్వాలంటే అంత భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేషెంట్లు కూడా యాస్పిరేషన్ పెరుగుతూ ఉంది, వాళ్ళలో కూడా చివరి స్టేజ్లో వచ్చేసేసి 200% సక్సెస్ రేట్ కావాలనుకునే ప్రజలు ఉన్నారు. అలానే వాళ్ళ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా వాళ్ళు ఇంటర్నెట్లో తెలుసుకొని వస్తున్నారు. సబ్జెక్ట్ లేకుండా ఉంటారని మాత్రం అనుకోవద్దు, మనం చెప్పిందే వేదం అనుకోవద్దు. వాళ్ళు కూడా 100 సమస్యలు మనం చెబితే 110 సమస్యలు కూడా వాళ్ళు ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ కూడా అడుగుతున్నప్పుడు మనమే తెల్లమోహం వేసుకోవాల్సిన అవసరం. సో నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది, నాలెడ్జ్ షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ పీపుల్, హాఫ్ నాలెడ్జ్ పీపుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళలాగా వచ్చి యాక్ట్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం సొసైటీలో ఉంది. కాబట్టి సో మీరు మరింత నిబద్ధతగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఆ నిబద్ధతను మనం సత్య శ్రీనివాస్ దగ్గర నేర్చుకోవాలి. సత్య శ్రీనివాస్ గారు, మీరు మంచి మాటలు మాకు చెప్పండి. మీ మంచి మాటల కోసం మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మంచి మాటలు నచ్చే మార్గం కూడా మాకు తెలియజేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సార్ ఒకసారి రండి సార్, కొంచెం సార్. సార్ ఒక్క నిమిషం. ఓకే అందరూ వెయిట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలానే మన డెర్మటాలజీ ప్రొఫెసర్ మోహన్ రావు గారు డెసిస్టేట్ చేస్తున్నారు. ఎనస్థీషియా ప్రొఫెసర్ సార్ సింగూడి సార్ పోలయ్య గారు డెసిస్టేట్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపాల్ గారికి మాత్రం ఎగ్జామ్షన్ తగ్గిన వాళ్ళందరూ ఇక్కడ ఉండాల్సిందే కోరుకుంటున్నారు. సార్ ఒకసారి చూడండి సార్. అత్యవసరంగా ఉన్న వాళ్ళని దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. అట్లానే సత్య శ్రీనివాస్ గారు అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్, విషింగ్ యూ ఆల్ ప్లెజెంట్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇందాకే ఆల్రెడీ ఏపీజీడీఏ రిటైర్మెంట్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి అప్పుడే మాట్లాడాను సత్య శ్రీనివాస్ గారి గురించి. సత్య శ్రీనివాస్ గారి గురించి మీరేం మాట్లాడతారు, మీకు అంత పరిచయం లేదు కదా అని చాలా మంది అనుకోవచ్చు. ఐఎమ్ సీయింగ్ సత్య శ్రీనివాస్ గారు ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ జూలై డిప్యూటీ సూపరింటెండెంట్గా జాయిన్ అయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మామూలుగా అందరినీ అబ్జర్వ్ చేస్తుంటాను. అలాగే సత్య శ్రీనివాస్ గారితో కలిపి నేను ఒకసారి ఇన్స్పెక్షన్కి వెళ్ళాను విజయవాడ వెళ్ళినంతసేపు నేను మాట్లాడుతూనే ఉన్నాను, తిరిగి వచ్చేటప్పుడు కూడా నేను మాట్లాడుతూనే ఉన్నాను.
సత్య శ్రీనివాస్ గారు పేషెంట్గా నేను మాట్లాడిందంతా వింటారు. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ సార్ ఈస్ యూ షుడ్ బి యాక్టివ్ లిజనర్. సో ముందు పేషెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా మనం వాళ్ళు చెప్పిందంత ఇర్రెలవెంట్, చాలా వరకు ఇర్రెలవెంట్ అని మనకు తెలుసు, కానీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే సార్ని నేను చూస్తూ ఉన్నాను, అలాగే మిగతా వాళ్ళు చెప్తూ కూడా విన్నాను. ఎప్పుడు సార్ ఎవరి మీద అరవటం అవి కూడా ఎప్పుడు ఏం జరగలేదని తెలిసింది. సో వీ షుడ్ బి వెరీ పేషెంట్ విత్ ద పేషెంట్స్ యాజ్ వెల్ యాజ్ యువర్ పీజీస్ అండ్ యువర్ కొలీగ్స్. సో ఈ రెండు కూడా సార్ దగ్గర నుంచి చూసి నేను నేర్చుకున్నాను, మీ అందరూ కూడా నేర్చుకుంటారు అనుకుంటున్నాను. అలాగే ఇంకెక్కువసేపు నేను మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ విషింగ్ సత్య శ్రీనివాస్ గారు ఏ హెల్తీ అండ్ హ్యాపీ, పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్. ఆయన రిటైర్మెంట్ లైఫ్ ఆయన నేటివ్ ప్లేస్లో వైజాగ్ అనుకుంటా, అక్కడ హ్యాపీగా గడిపేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాకుండా సార్ ఏమైనా ప్రైవేట్ కాలేజ్కి వెళ్తారేమో. ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళేటట్టయితే మాత్రం ఇవాళ ఇక్కడ గుంటూరులో టెంపరేచర్ చూసిన తర్వాత ఈ మధ్య ఒక హిల్ స్టేషన్ నేను వెళ్ళొచ్చాను. సో నా సిన్సియర్ సజెషన్ ఫర్ ది సార్ ఈస్ ఎక్కడైనా చేరండి సార్, ప్రైవేట్ కాలేజ్లో ఖాళీగా ఉండమని నేను చెప్పను, కానీ వీలైనంత వరకు ఒక హిల్ స్టేషన్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్లో చేరండి, హ్యాపీగా లైఫ్ని స్పెండ్ చేయండి అని చెప్తాను. థ్యాంక్ యూ సర్జరీ డిపార్ట్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సార్ మేడం ఒకసారి తదుపరి డాక్టర్ ప్రతాప్ కూడా డిపార్ట్మెంట్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నారు. హెచ్ఓడి సార్ గురించి కొంచెం మాట్లాడాలి. Respected principal sir, PTK sir, respected superintendent mana Karan Kumar sir, and deputy superintendent Dr. DSS Srinivas, and respected professors of the general surgery and associate professors, assistant professors, and dear postgraduates. Today, very good morning to all of you. ఈరోజు మన సత్ శ్రీనివాస్ సార్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ సూపరింటెండెంట్ సందర్భంగా మనందరం ఇక్కడ కలిసాము. 1 minute is happy from సార్ సార్, but we are missing a very eminent surgeon. Sir is very soft spoken person, and my association with Sir is from 2016 when I transferred to ACSR Nellore Government Medical College. Sir is working there as associate professor of surgery. When I joined that day, principal sir told to meet Dr. Srinivas sir. Sir came to principal office, so I met sir there. Sir is really very good guide because he is senior to me in that place. He used to guide me in all means. Sir is very much interested in academics, especially recent advances. Even Guntur also Sir is continuing same thing. In Nellore also Sir is always available in the library. Sir used to read books, and he is a well knowledgeable teacher and excellent surgeon. Moreover, a disciplined person. We have to learn so many things from Sir. Sir, I wish Almighty may bless you and ma'am with very long, happy, healthy, prosperous and successful long life. All the best, sir. Thank you for this opportunity. Welcome to all the surgical faculty and other department for the superannuation function of Dr. P. Srinivas sir. And today, little bit nervous and some sort of salt in days, sweet kind of thing is there. So, sir is my
Guru's classmate, who is to be a Dr. Jairaj. He is a classmate, and my association with Sir is because being an AMC student, Sir was first unit assistant professor. I completed my PG and I was a fourth unit assistant. He used to come to the wards, just fun, any lectures and anything, but it's not that much communicated, not outspoken personality. ఆయనలో ఏంటంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే సాఫ్ట్ అంటే నెమ్మదత్వం అనేది అంటే శుద్ధ ఏదైతే స్వచ్ఛత ఉంటుందో అది కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది దాన్నే ఏమనుకుంటారంటే తెలియదు చేతకానితనంగా భావిస్తూ ఉంటారు. ఎప్పుడు మంచితనం అనేది అది అనుభవిస్తే కానీ తెలియదు. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ హిస్ కొలీగ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆయన చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ కొంతమంది ఏడుస్తారు కూడాను. దట్స్ ట్రూ. రెండవది ఆఫ్టర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా సారు 2014 ఇట్ సీమ్స్ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యారు. నేను 17లో ఒంగోలు ట్రాన్స్ఫర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ హీ జస్ట్ కమ్ బ్యాక్ టు విమ్స్ ఆన్ డెప్యుటేషన్ సిన్స్ 2016 ఇట్ సీమ్స్. సో మళ్ళీ నేను విమ్స్లో సార్తో మళ్ళీ కలవడం జరిగింది. బీయింగ్ ఎ గురు క్యాడర్ హీ షుడ్ బి ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ ఎ ఫ్రెండ్. అది ఆయనలో ఒక గొప్ప మంచితనం. రెండవది అది జనరేషన్ గ్యాప్. డెఫినెట్లీ నాకు కూడా కొన్ని క్వాలిటీస్ లేవు. ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తే టాప్ టు బాటమ్ అంటే లోపల కూడా అంటే మనకి ఇన్నర్గా కూడా వాడికి ఎటువంటి మన పిల్లల గురించి ఎటువంటి మనం కేర్ తీసుకుంటాం, ఏం కావాలా ఏం చేయాలా ఎలా ఉంటుంది అన్నటువంటి ఆ ఇష్టమైనటువంటి పిల్లల గురించి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయత తన చుట్టుపక్కల ఉన్న అందరికీ పంచడం వాళ్ళ ప్రజలు కూడా ఎండోర్స్ చేస్తారని అనుకుంటున్నాను. మూడవది కొన్ని విషయాల్లో ఆయన చాలా కీన్ ఇంట్రెస్ట్. అంటే మనకి చాలా సింపుల్ గా కనిపిస్తుంది ఆయన చెప్పే విషయం అనేది, అది నిజంగా జరుగుద్ది. అది ఆయన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ తెలుసుంటుందని నేను అనుకుంటున్నాను, నా పరిచయం. తర్వాత when we met in WIMS, Vishaka Institute of Medical Sciences on dictation, we used to work together for 4 years. During COVID time లో కూడాను మేమంతా చాలా కష్టపడి, అంటే ఇక్కడ మీరందరూ పడే కష్టం కాదు, అది వేరే రకం, ఒక వేరే లెవెల్లో. అప్పుడు కూడా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ కానీ స్వీట్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఆయనతో ఎప్పుడు అంటే మీరు వెళ్ళండి నేను ఉంటాను అంటే ముందు మనల్ని గైడ్ చేయడం, మనల్ని ఎంకరేజ్ చేయడం అనేది ఆయన నైజం. చాలా వరకు ఏం చేస్తామంటే మనం ముందు వెళ్ళిపోతాం, తర్వాత వస్తారులే అనుకుంటాం. బట్ అలా కాదు, ముందు అది దట్ ఈస్ అ గుడ్ లీడర్షిప్ క్వాలిటీ. లీడర్ అన్నవాడు ఏం చేస్తాడంటే ముందు అందరిని వెళ్ళిన తర్వాత లాస్ట్ లో చూస్తాడు. బాస్ ఏం చేస్తాడంటే ముందు బాస్ వెళ్తాడు, అందరూ ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ద డిక్షనరీ సేమ్స్. సో దట్ ఈస్ అ గుడ్ లీడర్షిప్ క్వాలిటీ. మూడవది ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ది క్యాన్సర్ సర్జరీ అండ్ ద బుక్. ఐ థింక్ ఈస్ అ బుక్ వామ్ డెఫినెట్లీ. ఇప్పుడు కూడా ఏదో ఒకటి కొత్త విషయం చదవాలా, కొత్త విషయం డిస్కస్ చేయాలా. నేను కూడా ఆయనతో ఉన్న అసోసియేషన్ లో కూడా ఈ పుస్తకంలో ఇది ఇచ్చారు, ఇది బాగుంటది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలు అంటే విషయ పరిజ్ఞానం అంటే డెప్త్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ అబౌట్ ది సబ్జెక్ట్. అప్డేషన్ అన్నమాట. ఏదైనా అప్డేట్ చేసుకొని పిల్లలకి ఎక్కువగా నేర్పించాలా, వాళ్ళకి ఎక్కువ గైడ్ చేయాలా. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు, అందుకనే వాళ్ళు మనం చెప్పాలా అని చెప్పేసి అది వాళ్ళకి ఎప్పుడు తపన ఒకటి. నాలుగోది ఆయనతో ఉన్న అసోసియేషన్స్ ఏంటంటే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒకటి ఏంటంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్. ఏ మనిషినైనా కానీ మనకు దగ్గర తెచ్చుకున్న తర్వాత ఆ మనిషి గురించి చాలా బాగా అర్థం చేసుకోవడం, వాళ్ళ గురించి మనం మంచి జరిగేటట్టు చూడడం. అంటే ఆయనకి గివింగ్ క్యారెక్టర్, కైండ్ హార్టెడ్ పర్సనాలిటీ. రెండవది సాఫ్ట్ స్పోకెన్ అంటారు. సాఫ్ట్ స్పోకెన్ అంటే ఏంటంటే పరిమితంగా మాట్లాడటం. పరిమితం అంటే మితం హితం. పరిమితం అంటే ఎంతవరకు మాట్లాడాలి. సరే సార్ చెప్పారు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడే చేశారు కానీ ఒకటే ఆహా అంతే సార్. కానీ ఆ 2 మాటల్లోనే చాలా అర్థం ఉంటుంది, అర్థమైన వాళ్ళు మాత్రమే అర్థం అవుతుంది. రైట్. సో ఇంకొకటి అంటే నేను సార్తో ఇక్కడ గుంటూరు 2022 వచ్చిన తర్వాత ప్రొఫెసర్గా, సో వీ యూస్ టు బి ఇన్ ద సేమ్ అపార్ట్మెంట్ అండ్ సేమ్ అంటే కొరనల్ బ్రదర్స్ అన్నారు కాబట్టి ఐ షుడ్ బి విత్ దెమ్. చాలా విషయాలు ఏంటంటే చూసింగ్ ఉంటారు. ఫుడ్ చూసింగ్, బట్టలు చూసింగ్, ఏదైనా కానీ అది నచ్చకపోతే వద్దు.
సో చూజీగా ఉండడం అనేది ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్ ఐ అబ్జర్వ్. సో ఇది. నాలుగవది ఏంటంటే మనసు ఏంటంటే మనకి బయటికి ఎంత కోపం వచ్చినా కానీ, చాలా మంది చెప్పారు కోపం వచ్చినా కానీ, కోపం అంతా ఆ సినిమాలు చూసి లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. కోపపడేది లోపలే ఉంటుంది, బయటకి కనిపించదు. శ్రీనివాస్ చెప్తారు కదా, నేను కోపపడుతున్నానండి, నేను భయపడుతున్నాను, కనిపించదు. ఎక్కడంటే లోపల. సో అది ఆయన భయపడితో వచ్చినటువంటి క్వాలిటీ అవ్వచ్చు, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి అయినా చూసి ప్రేరణ పొందిన అవ్వచ్చు. దట్ ఈస్ ఎ వెరీ 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 గుడ్ అండ్ గోల్డెన్ క్వాలిటీ. నేనైతే మటుకు నాకు కాస్త కోపం ఎక్కువ. నేను కాస్త మా వాళ్ళకి తెలుసు కోపం చెప్తూ ఉంటాను. ఆ విషయాల్లో ఐ జస్ట్ లెర్న్ సంథింగ్, ఎందుకు మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, ఏ విధంగా చేయడం అనేది. సో నాకు కాస్త ప్యాసిఫైడ్గానే సార్ నాకు అనిపించి ఆయన దగ్గర నేర్చుకున్నాను కాబట్టి. సో ఈ సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ప్రాక్టీస్ చేసుకున్నా, వేరే మెడికల్ కాలేజ్ వెళ్ళినా కానీ ఐశ్వర్యాలతో దేవుడు చల్లగా ఆయనకి ఆనందంగా ఇప్పుడులాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరన్నా రిటైర్ అవుతున్నారంటే ఇట్స్ టూ వే థింగ్. వాళ్ళ వైపు నుంచి వీ క్యాన్ షేర్ దేర్ హ్యాపీనెస్, ఈ వర్క్ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతున్నారని. మన వైపు నుంచి ఏంటంటే విల్ బి లూజింగ్ ఏ గుడ్ ఫ్రెండ్. రోజు కలిసి తిరిగి రోజు పొద్దున్నే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాం మనం. రేపటి నుంచి సార్ విల్ నాట్ బి విత్ అస్ హియర్, ఇంకెక్కడో వాళ్ళ ఇంట్లో హ్యాపీగా సార్ ఉంటారు. బట్ మనకి కొంత లాస్. అట్లాగే వాళ్ళ పీజీలకి రోజు వాళ్ళని గైడ్ చేసే గురువు విల్ బి మిస్సింగ్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిటైర్మెంట్ ఈస్ parcel of government service. Someday everybody should retire, and retirement tarvata there is definitely number of choices available. Sir kuda haga relax ayi enjoy cheyochu, lekapothe time pass kosam inka ekkadana he can continue this teaching process elsewhere. So wherever he is, sir should be happy. Sir ki naaku ee 1 year lone nenu sir tho సార్ని చూడటం కానీ, సార్తో అసోసియేట్ అయి పనిచేయడం కానీ, అండ్ వెరీ గుడ్ టైం విత్ హిమ్. సో నేను సార్తో వర్క్ చేసిన దానికంటే కూడా మన కిరణ్ గారు, సత్యశ్రీనివాస్ గారి ఫ్రెండ్షిప్ని ఐ యూస్ టు చెరిష్. ఇద్దరు కలిసి మీద బండి మీద రావడం వెళ్తుంది. సో అందరికంటే కిరణ్కే మేబీ ఎక్కువ ఆ ఒంటరితనం ఉంటుంది కొంతకాలం పాటు. So we should find a good friend for Kiran again. So happy retirement days. Thank you. పోస్ట్ గ్రాడ్యుయేట్గా చేసేవారు. అప్పుడు అసలు ఇక్కడికి చూసాక కూడా నన్ను కరెక్ట్గా పేరు పెట్టి పిలిచారంటే ఆయనకి అంత జ్ఞాపక శక్తి ఉందాం. తర్వాత ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సర్జరీస్ ఆఫ్ ఆంకోజిఏ సర్జరీస్ అండ్ థైరాయిడ్ అండ్ బ్రెస్ట్ సర్జరీస్. అండ్ ఎప్పుడు బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారు. లైబ్రరీకి వచ్చినప్పుడు పుస్తకాలు మనం ఎప్పుడు తాళాలు వేసి ఉంచుతాం కదా సార్, వీళ్ళు అన్ని పుస్తకాలు తాళాలు వేసి ఉంచుతారు, పీర్వాతి చదువుకుంటానని అనేవారు. ఎప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ నేర్చుకోవాలి సార్. పీజీలు ఎంకరేజ్ చేస్తూ అందరినీ ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా రీసెంట్ అడ్వాన్సెస్ బాగా చదవండి, అప్పుడే మీరు బాగా టీచ్ చేయగలరు అని చెప్తూ ఉంటారు. And by doing surgeries also, he used to give very valuable tips. మాకు సిఓటి సార్తో పాటు ఉంటుంది, మధ్యలో వచ్చి అలా ఇలా చేయమని సార్ మంచి వాల్యుబుల్ టిప్స్ ఇచ్చేవారు. వి ఆల్ మిస్ యూ సార్. మీరు ఎప్పుడు సాఫ్ట్ స్పోకెన్గా ఎవరిని ఒక మాట కూడా అంటాం నేను ఎప్పుడూ చూడలేదు. విష్ యూ హ్యాపీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్యాకల్టీ. సార్ నేను 3rd యూనిట్లో ఉన్నప్పుడు వచ్చారు. తర్వాత 2nd యూనిట్కి వెళ్ళిపోయారు. సార్తో నేను కూడా 2nd యూనిట్కి వెళ్ళాను. సార్తో ప్రయాణం కలిసి. సార్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే జాబ్ చాలా రిలాక్స్డ్గా అనిపించింది. ఎందుకంటే హయ్యర్ స్టేటస్, లోయర్ స్టేటస్, అసోసియేట్, అసిస్టెంట్, పీజీ అనే డిఫరెన్స్ ఏమి చూపెట్టారు. చాలా చక్కగా మాట్లాడతారు సార్. సర్జరీస్ టైంలో కూడా మనం సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సర్జరీస్ నీట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. సర్జరీస్లో కూడా మంచి మంచి టిప్స్ చెప్తారు.
బ్రెస్ట్ సర్జరీ చేసేటప్పుడు, యాక్సిలరీ డిసెక్షన్ చేసేటప్పుడు చాలా మంచి టిప్స్ చెప్తారు. సార్ దగ్గర చాలా మంచి నాలెడ్జ్ ఉంది. సార్తో ఆ విధంగా సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్లో అనుబంధం ఏర్పడింది. ఇంకా రిటైర్మెంట్ వచ్చింది కాబట్టి సార్ గవర్నమెంట్ పదవిని మాత్రమే వదిలేస్తున్నారు. సార్కి కావాల్సి వస్తే ప్రైవేట్ సెక్టార్లో కూడా పదవి వస్తుంది. కానీ సడన్లీ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిన తర్వాత సార్కి టెన్షన్ వస్తుంది, మనకి స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉంటుంది. దానికంటే హ్యాపీగా రిలాక్స్డ్గా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అంటే నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే, నేను నా ముందు చాలా మంది రిటైర్డ్ అయ్యారు. నేను చూస్తుండగానే అందరూ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నారు, అందరూ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఎవరు ఇప్పుడు 70-80 ఇయర్స్ వరకు బాగుంటున్నారు, ఆరోగ్య సమస్యలు ఏమీ రావట్లేదు. డాక్టర్స్ కి ఎస్పెషల్లీ రావు, ఎందుకంటే వచ్చినా కూడా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు, నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అప్పుడు నాన్ మెడికోస్ అంటే పాపం వాళ్ళకి తెలియదు, ఏదో అపసోపాలు పడతారు. మనకి అన్నీ తెలుసు కాబట్టి మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటాము. సార్ ఎనర్జెటిక్ గా ఉన్నారు, అలాగే హ్యాపీగా ఎనర్జెటిక్ గా సెంచరీ కొట్టాలని, హ్యాపీగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Comes to the HOD garu, professors and all the faculty members and also the PGs. I don't have much attachment with sir, but only one thing I can say is, when we were in Ongole, I was in charge HOD at Ongole. When the NMC inspection, they came for the NMC inspection suddenly, 9 o'clock, I requested sir, sir please if you come we'll get the seats. Sir immediately agreed, he came by 12 o'clock. That's why we could achieve 11 seats at Ongole. This I always remember, sir said it is for 1 hour also, he said okay I'll come, don't worry I'll be there by 12, he said. You manage the NMC inspector, by somehow I'll come and join, he said. We requested NMC inspector, the sir is in the theatre, he agreed and sir came, he signed, we got the seats also. I always be thankful to sir because I got very good appreciation by getting 11 PG seats there. That's the first surgery seats, first time, and also the institute got the first surgery seats only, not other faculties. So we should be very thankful to sir. The institute itself, the whole institute, it should be thankful to sir. Because of sir only we got the 11 seats. And also after coming here, after getting transferred here, sir was very friendly. Sir used to guide in all the respect, and also sir is very soft going. He guides very nicely. If there is any problem, he said, this is the solution, you go this way. So that way sir guided a lot in many problems, he guided me. I am very thankful to sir, and sir should be having a happy retirement life. I pray God to have happy retirement life, sir. Thanks again, once again to all the people for giving this opportunity. Sir gurinchi, only recently I came to know his name also. Name I heard long time, but person I don't know. I have seen, but I don't know which department. So disconnect, our department is so small, and we rarely mix with others except S1. Others I don't know. Anyway, recently sir spoke about retirement and some benefits or something like that. He asked me to come. I tried to go to office, but I could not go. That's what my interaction. Anyway, happy retirement, happy and peaceful retirement, sir, for second inning of the life. Thank you, sir. ప్రొఫెసర్ సత్య శ్రీనివాస్ సార్, సార్తో ఎక్కువ పరిచయం లేదు కానీ చాలా సిన్సియర్గా పనిచేస్తారు. మీ అందరూ మాట్లాడడం వల్ల తెలుసుకుంటున్నాను. ఈ గుంటూరు జనరల్ హాస్పిటల్, దిస్ హాస్పిటల్ ఈస్ ఫేమస్ ఫర్ ఐ థింక్ ఫర్ ద లాస్ట్ 50 years because of surgeons only.
more than physicians. I think this country also has a great reputation because of surgeons. But we being in the OTs, always wearing cap and mask, we are not getting enough recognition by the other doctors and by the society also. I request all of you to come forward, interact with other doctors, introduce about yourself, and interact with other departments. Thank you. I am Dr. Swarup Kant, Associate Professor of ENT. I wish Dr. Satish Srinivas very happy retired life. God bless you, sir, with long life. From the Association of Government Office Association of AP, we would like to present a bouquet to Professor Satish Srinivas, sir. Thank you. సార్ ఒకసారి చూడండి సార్. ఓకే సార్ ఒకసారి చూడండి. కానీ నేను ఎప్పుడు కనిపించినా సార్ విష్ చేసినప్పుడు నాకు నవ్వుతానే విష్ చేస్తూ వచ్చేవాడు. బహుశా ముందు అవకాశం నాకు లేదని అనిపిస్తుంది. ఎక్కడైనా అవకాశం ఉండి సార్ ఉండే చోటికి నేను మళ్ళా ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్తే అక్కడ మనం కలుసుకునే అవకాశం ఉంది సార్. అట్లానే సార్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం అందరం అనుకున్నట్లుగా సౌమ్యశీలి, సాఫ్ట్ స్పోకెన్, వీలైనంత వరకు తక్కువ మాట్లాడితే మనకు సమస్యలే ఉండవు. చాలా రకంగానే మరి సమస్యలు లేకుండా కూడా ఇంత హెల్తీగా ఇప్పటి వరకు ముందుకు వచ్చారని అనుకుంటున్నాను. సో ఏదేమైనప్పటికీ రిటైర్మెంట్ అనేది ప్రతి ఎంప్లాయీకి తప్పదు. అది మనం డ్యూటీలో జాయిన్ అయిన రోజునే మనకు తెలియకుండానే ఆ రిటైర్మెంట్ డేట్ను కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన ఇది ఉండేది. సో ప్రభుత్వము తీసుకున్న వివిధ కార్యక్రమాల వల్ల ఈ రిటైర్మెంట్ ఏజ్ అనేది ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది. ఇందులో భాగంగానే సార్ 63 ఇయర్స్ కంప్లీట్ చేశారు. అట్లానే మరి అవకాశం ఉంటే ఇంకా మరి 2 సంవత్సరాలు పొడిగించాలనే ప్రయత్నం జరుగుతుందని చాలా మంది అంటున్నారు. అడిగానికి వస్తే సార్ మరి ఇంకా 2 సంవత్సరాలు మనకు రావాల్సిన అవసరం కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ సార్ జీవితం అంతా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని భగవంతుడికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. By your invitation, my brother officially may miss you all, but my brother Lucky may be no longer here with your company, but he is lucky and happy and wonderful working people around him, whom I have seen already and whom I have met and Kiran and some other process, and what I mean so long being hearing. Without whose support we would have achieved, without any remarks, we would have completed this service. So long, he is just 2 years and 3 months younger than me, but I retired 3 years earlier. He has taken 37 years in this government service. And more than that, regarding service, everybody knows him, and as a surgeon, you all know him. But regarding as a brother, since my childhood, after till finishing intermediate, before joining medicine, I joined in 75 and he joined in 77. Till that period, I was playing at schools. I was not serious in studies. But I used to hear from my parents that he is waking up early in the 4 o'clock, not sleeping at night, and goes on reading. He is very hardworking since childhood. And since childhood also, he never, in childhood, I used to go play, out and play. But he doesn't go that frequently. He used to calmly sit at home, and he used to have limited friends. And he is passionate about teaching from that time onwards. Even in intermediate, he used to teach his colleagues the preparation for MSET. In those days, MSET was there, MSET coaching. And they used to praise my brother after some time when I meet them. And after completion of MBBS also,
he only persuaded me to join the state government service, and he used to direct me to do this way, that way. He is calm, cool. If you see, if I or any my family member says anything, he silently he bows and goes away, but didn't say anything to any at any time. He is very affectionate to my family, all family members, and always helping hand. And he used to care much all the family members, and now he is taking care of my mother, and I am thankful to his Renu for all these days, be a backbone to my family and whole family. Thank you. Thanks for giving me this opportunity. Yes. I go to grounds, but he never comes to any ground or playground. I used to go to clubs and play. He never comes to and all. Anything. ఏముంటాయి సార్ చెట్టు ఎక్కేవాడిగా వాడు ఎప్పుడు చెట్లు ఎక్కేవాడు కాదు, నేను ఎక్కేవాడు. మా అమ్మ మాట కూడా పెట్టాను నాకు, చెట్లు ఎక్కుతున్నాను. ఆల్వేస్ కంఫైన్డ్ టు హౌస్. He always goes on reading, and he is very passionate about reading. He used to direct me to read this way, that way, and he is determined about his destiny. I want to get MS neurosurgery. I should do the surgery. And like that, he got achieved that. And at the same time, he used to have good friends also. Kishore, Kishore. He has got company of Kishore, and he started doing this oncosurgery. And since then, he is a self-styled oncosurgeon at Vizag, along with Kishore. And what to say, my brother is very good surgeon and getting appreciation. I am very lucky to have such brother. Even now also, if I say anything, he doesn't say anything. His answer is just keep silent and go away. And you might find that silence every day, in almost all his lifetime. You will be silent, he will not say anything. If anybody says anything also, he just keeps silence, be silent and goes away. That is a golden quality. Yeah, because I get irritated easily. He used to console me. In the first year when he joined, there was a man from North. In those days, there are 4 or 5 seats allotted to North people. Northeast. Pamar Singh. His name is Pamar Singh. I was a senior, and they used to come and drag my brother. So many of them. I used to warn them. If anybody comes and be a senior, finally, even the third year, I used to warn even final year students. If any of you come and drag my brother, I will drag you. I had that sort of association also. In those days, we used to move with friends. That's why I couldn't do any clinical branch. I have to say, settle with pharmacology. And at that time, the Pamar Singh, I came to know that he has racked my brother. I called that Pamar Singh. He go with one morning, he started crying. I came from far east. Don't kick me or do anything to me. And after one day, my brother called me. Why did you ask that? Why did you threaten that fellow? I asked, for your sake only. If I do once like that, nobody will come to you. And in those days, ragging means stripping your clothes and running and so whatnot. But of course, today ragging is much more, because in DSL Medical College I see, and in Rangaraya Medical College, my son is studying. He also sees too much ragging, more than that. Just the ragging, it has a limit.
and people will not go beyond. That means no casualties were there. But today's ranking means we find casualties in mid throughout night ranking. Like that it is happening. What I hear from GSL Medical College and Rangaraya Medical College. And retirement, there is no retirement for doctors. As so many youngsters told, but it is a vacation. You need not get up and wake up and go to your duties. I need not bother. But at the same time, you can take a vacation and relieve. But after 1 year, you feel boredom and loss of power and loss of so many things, identity and this thing, that thing which you have previously. So I advise my brother to join one private medical college, but don't take any responsibility or in charge of the department and go twice in a week so that you may not miss this beautiful young students teaching and care and that affection and the routine patient touch and everything. You feel like a doctor and you will not have any loss of feeling. Thank you. I've taken a long time. As Sir has travelled all this way with his family to celebrate this event with us. Thank you so much. Now I request Dr. Rajeshwari to come on to the stage. All of you maybe know, I think I am a Dr. Rajesh, biochemistry percent HOD, and I did my UG and PG also here in this prestigious college. So I felt very happy. Dr. Srinivas Garu is now retiring from this college. He is a very great human being and helping nature. He is such a great, very nice person. I could not express properly, but my association is in 35 years. As a family member, he is very చాలా సైలెంట్గా ఉండేవాళ్ళండి. అసలు ఇంట్లో కూడా ఏం వదినా ఏం కావాలి నీకు అని అడిగేవాళ్ళు తప్ప అంతకుమించి ఇప్పుడు అసలు ఎక్కువ ఏం మాట్లాడరు. చాలా కామ్ గోయింగ్. తన పని ఏదో తను చూసుకొని తను ప్రాక్టీస్ అతను వెళ్తారు. చాలా కామ్ గోయింగ్గా ఉండేవాళ్ళు. హీ ఈస్ వెరీ హెల్పింగ్ నేచర్. మన ప్రొఫెషన్ పరంగానే కాకుండా అందరికీ ఫ్యామిలీస్కి రిలేటివ్స్ కానీ వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తారు. వెరీ గ్రేట్ ఫ్యామిలీ మెంబర్స్. సో we wish you all the best for your future endeavors. Thank you so much, Srinivas garu, and also thank you for giving this opportunity. And also PGs. Myself, I am P. Akshadej, studying first year MBBS in Rangaraya Medical College. Son of Dr. P.S. Satyagopal, who is brother of Dr. Srinivas. మీ అందరికీ జనరల్గా అంటే ఇప్పుడు ఇంట్లో నాన్న లేనప్పుడు మనకి ఇంటికి ఇంకో పెద్ద ఎవరంటే చిన్నాన్న. అది బాబాయ్కి ఇంకో పేరే చిన్నాన్న. చిన్నప్పటి నుంచి చాలా అంటే అందరు సైలెంట్గా ఉంటారని అంటారు, కానీ నాకు గుర్తున్నంతవరకు అయితే చాలా స్ట్రిక్ట్. నేను వెళ్ళినప్పుడు మా తల్లి ఎవరిని ఏమనేటోళ్ళు కాదు, కానీ నన్ను ఆడేసుకునేటోళ్ళు, తిట్టేసేటోళ్ళు. అంటారు మా నాన్నగారు స్ట్రిక్ట్, భయాస్తుంది కొంచెం, కానీ చాలా కేరింగ్. నాకు బాగా గుర్తు సెకండ్ ఇయర్లో అసలు నీట్ రాసిన ముందర భయం వేసేది. అసలు వస్తుంది సీటు ఏంటో అని చెప్పి ఫుల్ ఇంకా భయం వేసేస్తే మా బాబాయ్ ఫోన్ చేసి భయపడతావు ఒకసారి వచ్చాను గుంటూరు పిలిచి గుంటూరు మొత్తం తిప్పి భయపడాల్సిన అవసరం లేదు అని అంటే బాగా మోటివేట్ చేసి కేర్ టేకర్తో నప్పుడు ఉండేటోళ్ళు. నాకు చాలా కేరింగ్గా ఉంటారు.
చాలా మంచి వ్యక్తి, ఒక ఇన్స్పిరేషన్ కూడా నాకు. అంటే ఇలా మంచి సర్జన్. ఆయన నాన్న ఇంట్లో డాక్టర్స్ ఉంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం కదా, మనకి చదవాలనిపిస్తుంది. ఈజ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు మీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్. Respected dignitaries on the dais, particularly today's as a guest of honor on the superannuation of Satya Srinivas sir, and then the Department of General Surgery and the Youth Guarantee. A very good afternoon, and then if you apologize from my side because I came late because we had a preoccupied FMC uploading towards the examinations what happened here. First of all, I will hope speaks very softly and then in a good manner, and then I wish you Srinivas sir to have a prosperous healthy life. Thank you for your attention. Thank you, ma'am. నెక్స్ట్ వాళ్ళ సార్ వాళ్ళ వైఫ్ శ్రీలత మేడం కూడా సార్ కోసం ఒక వీడియో పంపించారు. Mrs. Satya Srinivas, నమస్తే అండి. ప్రిన్సిపల్ గారికి, హెచ్ఓడి గారికి, ప్రొఫెసర్స్కి, డాక్టర్స్కి, స్టాఫ్ నర్సెస్కి అందరికీ అండ్ సారీ నేను రాలేకపోయాను. మా అత్తయ్య గారు 80+ షీట్స్. సారైనా ఉండాలి, నేనైనా ఉండాలి, ఇద్దరిలో ఎవరైనా ఉండకపోతే నర్సులు అందరూ ఉన్నారు కానీ మేము ఉండాలి కదా. సో రాలేకపోయాను. కానీ ఈ ప్రోగ్రామ్ అందరినీ చూడాలి, సార్ మిస్ అవుతున్నాం అని బాధగా ఉంది, రావాలనే ఉంది రాలేదు. ఎప్పుడైనా రాలేదు. అందరూ సార్ కోఆపరేట్ చేశారు మీరు ఇప్పటి వరకు. థ్యాంక్ యూ. కేర్ పేరున అందరికీ చాలా కృతజ్ఞత సార్. నెక్స్ట్ సార్ వాళ్ళు గోపాల్ సార్ వాళ్ళ ఎల్డర్స్ అని మాట్లాడుతున్నారు. A very good morning to respected doctors, professors, and all the staff members. Myself is Vijay and I'm the son of Dr. P.S. Gopal, and currently I'm pursuing my master's degree from University of South Florida. And today, a very big day for my family. When I నేను చాలా బాగా ఉంది అక్కడ. సో నా ప్లేస్లో మా మదర్, మా ఫాదర్ అండ్ మా బ్రదర్ వచ్చి ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ కమింగ్ టు మై బాబాయ్, సో నాకు ఇంకా గుర్తుంది నా చైల్డ్హుడ్ అంతా మా బాబాయ్ కలిసి నా బేబీ టు సర్జరీస్ అండ్ సో వాళ్ళ మధ్య నేను పెరిగాను. ఎక్కువ జస్ట్ ఒకసారి కనెక్ట్ చేసుకుంటే చూస్తాను రియల్లీ ఫ్లాష్ ఇన్ మై ఫేస్. అండ్ అతని వరకు అతని ప్యాషన్ అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూ ఉన్నా వెంటనే అక్కడికి వస్తాను. సో హీ కేర్స్ అ లాట్ అబౌట్ అవర్ ఫ్యామిలీ అండ్ ఈజ్ రియల్లీ బ్యాక్బోన్ టు us. అండ్ ఇంకా చెప్పాలంటే మా బాబాయ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ బాండింగ్ విత్ హిమ్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు డిస్కస్ వన్ వర్డ్ అబౌట్ హిమ్. Naveen Babai
Even though if I stay my yesterday, you will think about the things to take care. So, yeah, this video I just wanted to share with you all out there in this today's function. Thank you. Good morning, everybody who have attended the felicitation function of Dr. Satya Srinivas, who is going to retire on 31st of this month. He has done commendable job in government service from PHC, working in PHC, and then joined as a service PG in surgery. I met him in late 90s. I became a service PG to Aranganagutti College. So we both connected at that time very well because both mindsets are same. And he is very jovial and very cooperative during his post-graduation time also. He is faithful, obedient, and very good qualities. He is like a gentleman, pure gentleman. He never uttered a single line. I never seen his line. So he always speaks truth and supports truth and stands behind the truth. He's thorough gentleman. One more important thing is, he's a true friend. Probably all of you know that the friend indeed is a friend indeed. That's I think that's the correct word. A friend indeed is a friend indeed. That's a correctly fitted to this Dr. Srinivas. He's a true friend, very supportive friend. See, important is the true friend is always supports you when you are going down, depression, you are sick. He supports you and motivates you and mobilizes you. That's very, very important. So it's a part and parcel of life. Everybody faces the situations, ups and downs. But the true friends always supports when you are down and pull you up. So it has happened to me, and Dr. Srinivas helped me in so many situations where I was in confusing state. So he is really very supportive. We both worked together for a long time. Still are working together. I hope after retirement will join me and we both work together. We've done a lot of surgeries and we complement each other and we support each other. So I say wish him very good retirement life, happy, peaceful retirement. Thank you all. Professor of ENT, formerly principal of Guntur Medical College. I happen to be the classmate of Dr. P. Satya Srinivas, who is going to retire today on superannuation as Professor of Surgery at Guntur Medical College. We both started our medical career together in 1977 till we came to our internship. We used to see each other, but we never had much of an interaction. Later, as life took us, we parted our ways, and then in the due course, I became an ENT surgeon and Srinivas became a general surgeon at Kakinada after working in PHC and other cadres. So our reunion came back again when he was transferred to King George Hospital, Andhra Medical College as assistant of surgery. And we both happened to work in the same unit along with Dr. J. Kishore. And at that time, I really came to understand what Dr. Srinivas is. He's a
a very compassionate guy, talks very less. Whenever he talks, it has a lot of meaning. Very humble to the core. Never speaks ill of anyone. Always there ready to help. And the suggestions he gives, both in life and during the course of diagnosis and treatment, are simply exemplary. And he has a lot of insight into so many things, not only the medical profession, but into the life, where he tries to understand the core problem very seriously, and he doesn't hesitate to tell it right on the face, especially with close friends, I think. And he is a very passionate teacher and a surgeon. He still wants to learn the new techniques of doing surgery. He, along with Dr. Kishore, they have done wonderful work as far as cancer surgery is concerned. And I never seen him being angry at anyone. If he gets angry, he will just keep quiet and walk away from there, but he never uses words to express his anger. That is very good habit that all have to learn. On this day of his retirement, I wish him all the very best. Let God Almighty shower him with blessings of a happy retired life. And I'm very hopeful that we'll be meeting much more often at Visakhapatnam, where he might be staying in his post-retirement life. I wish him all the best. Good luck. Now we request Dr. Thank you.
Lights. biological father, but as far as in the department is a father, mentor, and సినిమాలో డైలాగ్ ఉంది, వారు ఒక్కసారన్న కోపడితే చూద్దామని. అట్లా నేను ట్రై చేశాను, సార్ మొత్తం తెలియదు ఒకసారి నా మీద కోపడతారని చూద్దామని, బట్ ఐ డు నాట్ గెట్ ఛాన్స్. రియల్లీ మిస్ వెరీ గుడ్ అండ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. సార్ అందరినీ ఒక యూనిట్ మొత్తం ఒక ఫ్యామిలీలా చూస్తారు, అందరినీ పిల్లల్లానే ట్రీట్ చేస్తారు. ఇంకా పీజీలకి అయితే ఎంత ఓపికగా చెప్తారంటే ప్రతి పాయింట్ విడమర్చి మొత్తంగా క్లుప్తంగా చెప్తూ ఉంటారు. సార్ వీఆర్ ఆల్ మిస్ యూ సార్. థ్యాంక్ యూ. We miss you a lot. సార్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఇంగ్లీష్లో పదం ఉంటుంది wisdom of failure. That means person having excessive love for knowledge. సార్ని చూసి నాకు అది అనిపిస్తుంది. He always strives to gain knowledge. నాలెడ్జ్ అంటే అంత ఇష్టం సార్, ఎప్పుడు చదువుతూనే ఉంటాను. అండ్ సార్ని అందరూ సైలెంట్ అంటారు, సార్ని సైలెంట్ అంటే ఈజ్ లైక్ ఓషన్. ఆ డెప్త్ ఉంది సార్, డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, డెప్త్ ఆఫ్ ఎవ్రీ అండర్స్టాండ్. సార్ సైలెంట్ అయినా కూడా చాలా డెప్త్తో థింక్ చేస్తారు అన్ని. అండ్ పీజీలకి సార్ అంత, పీజీలు అంటే ఎంత ఇష్టం అంటే సార్కి థీసిస్లో నన్ను అడిగే, అంటే వాళ్ళకి టాపిక్స్ చెప్పేటప్పుడు వాళ్ళకన్నా ఎక్కువ సార్ అడిగాడు, హెల్ప్ చేయమని. సో అంత ఇష్టం పీజీలకి. సో అందరికన్నా ఎక్కువ పీజీలు మిస్ అవుతారు సార్ మీరు. పీజీ టీచింగ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ సార్ మన సర్జికల్ ఫ్రెటర్నిటీకి. బట్ అట్ యువర్ మీ ఇష్టం సార్ ఇది. సో వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. సార్ యూనిట్లో ఎక్కువ టైం అసిస్టెంట్గా చేసింది నేనే అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో. సార్తో నా అసోసియేషన్ చెప్తే సరిపోదు అనమాట, అంత బాగా గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ మోటివేషన్ ఉండేది. ఎస్పెషల్ ఇన్ ద ఓటీస్లో సార్ బాగా గైడ్ చేసేవారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ అండ్ మోటివేషన్ టు లర్న్ మెనీ థింగ్స్ in our service sir. Thank you very much sir. I hope that God will give you good health and peace of mind sir. I wishing you happy retirement journey sir. Thank you one and all. A chance ఇచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దని వచ్చాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సార్ మాకు ఓటీలో కలుస్తూ ఉంటారు. సార్ కేసు ఉందని చెప్పడం, లిస్ట్ చూసిన సార్ వచ్చి ఓటీలో చూసి వెళ్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ సార్ గురించి ఇప్పుడు మొత్తం విన్న తర్వాత అరే ఇంత మంచి గ్రేట్ పర్సన్ అంటే కొంచెం మనం ముందే తెలుసుకుని ఉంటే ఇంకాస్త హెల్ప్ తీసుకునేవాళ్ళం, కాస్త గైడెన్స్ తీసుకునేవాళ్ళం కదా ఇప్పుడు అనిపిస్తుంది. అండ్ సార్తో మొన్న ఒకసారి మాట్లాడినప్పుడు కూడా సార్ రిటైర్మెంట్ తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అవుతారా లేకపోతే ఎట్లా సార్ అంటే లేదమ్మా ఇంకా రిటైర్ అవుతాం ఇది సార్కి వద్దు అన్నారు. బట్ మీ సిన్సియర్ రిక్వెస్ట్ యూ సార్, అట్లీస్ట్ ఏఎస్ఐట్ ఐసైట్ దీని ద్వారా ఆన్లైన్ టీచింగ్ అన్నా మీరు అవైలబుల్గా ఉంటే పీజీ టీచింగ్కి మాకు జూనియర్స్ సార్ మేము చాలా అసిస్టెంట్స్గా వీ నీడ్ యువర్ గైడెన్స్ అండ్ రెగ్యులర్ మోటివేషన్ ఫ్రమ్ యూ సార్. మీరు రిటైర్ అవుతుందంటే ఫస్ట్ మేమే ఇక్కడ వెనక నడుస్తున్నాం, స్లోగా అనిపించింది. ఈరోజు మీరే రావడిగా పరిగెడుతున్నారు. మేము మీ రిటైర్ మా ఏజ్ అంటే మేము రిటైర్ అయ్యేటప్పటికి కనీసం పాకుతోనే రాగలుగుతామని డౌట్ వస్తుంది. యువర్ మోటివేషన్ ఇన్ ఆల్వేస్ సార్, యువర్ ఎనర్జీ అండ్ అదే మేము మొన్న నుంచి నా మనసులో ఉన్న ఆలోచనలు ఈరోజు అందరి మాటల్లో వచ్చింది. పొద్దున సార్ సూపరింటెండెంట్ సార్ అన్నారు శ్రీనివాస్ అచ్చు పడమే శ్రీనివాసుడు లాగా ఉంటారని. అది ఎంత కరెక్టో. మీరు మీ పేరు రాముడు అంటే ఇంకా బాగుండేది సార్. రాముడు మంచి వరుడు ఇన్ ఆల్ ద వేస్. మితభాష కంటే కూడా పూర్వభాషి, వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ అది ఎంతవరకు అవసరమో వాళ్ళకి అంతవరకే అవసరమైనప్పుడే మాట్లాడతారు. సో నేను అది చాలా గమనించాను సార్. ఒక్క మాట వచ్చింది మీరు అంటే దట్ క్యారీ సో మచ్ ఇంపార్టెన్స్ అండ్ డెప్త్ అని. అండ్ I wish and I would have worked more time with you and అనిపించింది. Thank you so much sir, and we need your continued cooperation and guidance in whichever way possible, and try to consider the online teaching sir. ASI ద్వారా కానీ టైసార్ లేదని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే try to consider as to connect with us for a long time sir. Thank you so much. సార్ వచ్చారు ఇక్కడికి.
ప్రొఫెసర్ గారు. సో నా రూమ్మేట్ మౌర్య ఉండేవాడు. వాడు చెప్పాడు, అరే మా కొత్త ప్రొఫెసర్ వచ్చారా అంటే మా ప్రొఫెసర్ కదా అనుకొని సరే అని చెప్పేసి అప్పుడప్పుడు షార్ట్స్ వేసుకొని నైట్ ప్యాంట్లో ఉన్నాను. సరే అని చెప్పి జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని సార్ని ఇప్పుడు బయటికి తీసుకెళ్ళాలంట అని అంటే సరే అని వాడు నేను శివ అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ అక్కడ నుంచి ఉంటాను. సార్ కూడా టీషర్ట్ వేసుకొని చాలా కూల్గా ఉన్నారు. అరే ప్రొఫెసర్ అన్నాం కదంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నాడు. సార్ వచ్చి మేము ప్రొఫెసర్ అనుకుని భయపడుతూ నుంచున్నాం. సార్ వచ్చి బాస్ ఎక్కడికైనా నేను తీదాం పదా అన్నారు. నిజంగా అప్పుడు అమ్మో ప్రొఫెసర్ ఎట్లా ఉంటారో ఏం మాట్లాడతాను అనుకున్నాం. సార్ అప్పుడు ఫస్ట్ టైం ఇంట్రాక్షన్ అదే. సార్ ఎప్పుడు నేను కలిసినా సరే బాస్ అనే పిలుస్తాను, బాస్ అని పిలుస్తారు, లేకపోతే ఏదో ఒకటి సరదాగానే పిలుస్తారు. ఎప్పుడు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ చిన్నవాడు అని ఎప్పుడు కూడా అలా డిఫరెన్షియేషన్ ఎప్పుడు చూపించలేదు. సార్ నేను ఎక్కువ కలిసేది బయోమెట్రీ వేసేటప్పుడు సాయంత్రం. సార్ నేను ఒకేసారి ఆల్మోస్ట్ చాలాసార్లు అక్కడ కలుస్తూ ఉంటాం. సార్ ఎప్పుడు నన్ను నేర్పిస్తూ ఉండేవాడు. అంటే ఓటీలో కనిపించినప్పుడల్లా నాకు పొట్ట వస్తున్నా సరే ఏంటి బాస్ అట్లా పొట్ట రాకుండా ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సార్ నాకు నిజంగా పొట్ట ఉంది సార్ అంటే లేదు లేదు రావట్లేదు అలా ఏర్పిస్తూ ఉండేవారు. సో రియల్లీ మిస్ యువర్ ఇంట్రాక్షన్ సార్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద మెమరీస్. మీరు ఎక్కడికి వెళ్ళినా సంతోషంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అండ్ బెస్ట్ విషెస్ ఆన్ యువర్ రిటైర్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్ పదవి విరమణ సందర్భంగా టీచర్ తరఫున నేను కొన్ని విషయాలు చెప్తామనుకుంటున్నాను. ఆయన పదవి విరమణ వల్ల మనము ఎంతో కోల్పోతున్నారన్న భావన కలిగిన ఆయన చేసిన కృషి మరియు సేవలు మనం ఎప్పటికీ మర్చిపోము. మేము దగ్గరగా ఉండి ఆయన జీవితంలో కొంత భాగాన్నే చూడగలిగాము. ఆ సందర్భంలో కూడా ఆయన చేసిన విద్యా బోధన మా మనసులో ఎంతో స్ఫూర్తిని నింపింది. సార్ మీరు మా కోసం చేసిన కృషి, సహాయం, ప్రోత్సాహం ఎంతో అమూల్యమైనవి మరియు చిరకాలం గుర్తుండిపోతాయి అనుకుంటున్నాను సార్. మీరు చెప్పిన పాఠాలు మాత్రమే కాకుండా మీరు జీవనంలో చూపించిన మార్గదర్శకత్వం, మంచి విలువలు, మంచి నిబద్ధత మాకు ఎంతో సహాయపడతాయని ఆశిస్తున్నాం సార్. నిజం చెప్పాలంటే మీలో మేము ఒక గురువునే కాకుండా ఒక మిత్రుడిని మరియు ఒక మంచి సలహాదారుని చూసేవాళ్ళం సార్. నాకు వ్యక్తిగతంగా చెప్పాలంటే ప్రతి పీసీ విద్యార్థి తను చేసిన మొదటి హెర్నియా సర్జరీ గురించి ఎప్పుడు మర్చిపోరు. అలాగే ఆయన చేయించిన సర్జన్ గురించి కూడా మర్చిపోరు, గురువుని మర్చిపోరు. ఇలా నా లైఫ్లో అయితే సార్ నాకు ఫస్ట్ హెర్నియా సర్జరీ చేయించారు నా చేత. అది నేను చాలా చిరకాలం గుర్తుంచుకుంటాను సార్. సార్ మాతో మీరు ఉన్నది కొన్ని సంవత్సరంలో అయినా మీ సరళత, వినయం, రోగుల పట్ల మీరు సహనంతో కూడిన ప్రవర్తన మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశాయి సార్. మీ పదవి విరమణతో మాకు బాధగా ఉన్నప్పటికీ మీరు సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. మీకు నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. Dedicated so many years of his experience towards patients, bringing not only just expertise and hard work, but also spirit of collaboration and passion for excellence. And we have to say, sir, you have always left a lasting impact on all of us. As today we are going to embark on this new chapter, we know that you are always going to inspire and achieve greatness in your future endeavors. Retirement is not the end, but a new beginning, and we wish you all the happiness and fulfillment in your work. Thank you, sir. సత్యం శివం సుందరం అనే ప్రేరణాత్మక సందేశాన్ని ఆలంబన చేసుకొని విజయరాజేశ్వరి మరియు వరహాలు దంపతులు తమ రెండో సంతానంగా జన్మించిన మీకు కలియుగ దైవం శ్రీనివాసునిగా నామకరణ చేస్తూనే సత్యాన్ని జోడించడం అద్భుతం. జననం మే నెల 26వ తేదీన 1961 ప్లవనామ సంవత్సరాదిన సముద్ర తీరాన కొలువై ఉన్న కాకినాడ పట్టణమందు మీ జననం మరో సమాజ సేవకుని జీవనం సాగించారు. బాల్యం, విద్యాభ్యాసం బడితోనే మొదలైంది. సోషలిస్ట్ భావజాలం గల బెంగాల్ రాష్ట్రంలో బడి మరియు బాల్యం
ఇంటర్ విద్య కోసం ఆంధ్ర రాష్ట్రంలోని కాకినాడకు రావడం ఒక మలుపు. 1977వ సంవత్సరం నుంచి 1984వ సంవత్సరం వరకు వైద్య ఆరోగ్య విద్య చదివి డాక్టర్ డిగ్రీని సాధించడం మరో మలుపు. కొంతకాలం 1986వ సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవకై మారుమూల ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అక్కలపేట పిహెచ్సిలో సేవలు అందించారు. ఎంఎస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్గా 2022 నుంచి 2013 సంవత్సరాలలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంతో సేవలు అందించారు. హోదా సేవా రంగంలో ఓ మార్పు 2013 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అసోసియేట్ ప్రొఫెసర్గా నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతో మంది వైద్య విద్యార్థులకు మెడిసిన్లో మెలకువలు నేర్పిన తీరు అమోఘం. 2020వ సంవత్సరంలో పదోన్నతి పొంది ప్రొఫెసర్గా గుంటూరు జిఎంసి వైపు పయనం. మా జిల్లా వాసులతో మీ బంధం పదిలమైంది. మీకు ఉన్న అవిశ్రాంతిక పుస్తక పఠన నైపుణ్యం మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. మీకున్న అపూర్వ అవగాహన మాకు వరంలా మారింది. మా అందరికీ ఆదర్శం, మార్గదర్శి మీరు. జ్ఞానంతో పాటు సరైన మార్గం ఎంచుకొని జీవనం సాగించారు. ఎంతో శ్రమించారు. సమాజానికి ఎంతో సేవ చేశారు. మీ స్థాయి ఉద్యోగులే కాక కింది స్థాయి ఉద్యోగులను సైతం హక్కును చేర్చుకొని ఆదరించిన తీరు ఎవరూ మరువలేనిది. మా అందరికీ అభిమాన మార్గదర్శి అయిన మీరు మాకు ఎల్లవేళలా సలహాలు, సూచనలు సుసంపన్నంగా అందించాలని, మీరు మరింత ఉత్సాహంతో ఆయురారోగ్యాలతో కొత్త జీవనానికి నాంది పలుకుతారని పవిత్ర దైవాన్ని కోరుకుంటూ, మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాలు, హారాలు అలంకారం కాదు, పూలమాలలు, పరిమళ ద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించని మంచి మాటయే సిసలైన ఆభరణం అను అక్షర సత్యాలను నిజ జీవితంలో ఆచరించిన మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు.
అయిపోతుంది అంతే బాగుంటుంది మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్కరిగా వచ్చి డిపార్ట్మెంట్ జనరల్ సెక్రటరీ తరఫున చిన్న చిరుకానుకతోటి సార్ వారిని సత్కరించవలసిందిగా మన ప్రొఫెసర్ డిప్యూటీ మేడం గారిని కోరుకుంటున్నాం. వచ్చి సార్ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పేరు పేరున మరి ఎంతమంది ఉన్నారు కాబట్టి పిలవటం కుదరదు. దయచేసి సార్ గురించి మాట్లాడే వాళ్ళు యూనిట్ వైజ్ గా ఒక్కొక్కరుగా వచ్చి తదుపరి సెకండ్ యూనిట్. మేడం ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి సార్. మేడం మేడం ఇటు చూడండి. సెకండ్ యూనిట్ అందరు రండి. సెకండ్ యూనిట్ వాళ్ళు అందరు రావాల్సిందిగా, నెక్స్ట్ థర్డ్ యూనిట్ రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు కూడా ఇటు వచ్చేయండి. ఓకే చూడండి. ఇదిగో సార్ ఇటు చూడండి అందరూ. సో కిరణ్ సార్ మంచి స్పెషల్ గిఫ్ట్ గా లేటెస్ట్ ఫారెన్ వాచ్ ని ఇప్పుడు గారికి ఇటు రండి మేడం, కొంచెం మీరు ఇటు. 50 యూనిట్ నుంచి వారి పరివారంతో మ్యూజిక్ రన్ అవుతూనే ఉండాలి. డాక్టర్ అమృతవల్లి గారు వారి సత్తా గారిని మనకు రెగ్యులర్ గా సహాయపడుతున్నటువంటి స్టాఫ్ నర్సులు వారి బృందాన్ని వచ్చి సార్ని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇస్తారని చూస్తున్నాం.
అట్లానే మనకు కనపడకుండా ఏదో మంచి విలువైన బహుమతిని కూడా ఇస్తున్నారు. మరి దాంట్లో ఏముందో చూడాలి. సరే చూడండి. And my dear residents, this is an occasion both painful and joyful. Painful in the sense I may be losing your company here. Joyful because I have been among you till now, and your cooperation and helpfulness has brought me to this stage. Coming to Madam acquaintance with the HOD Madam. I met HOD Madam at Nellore ACS College around 2016. Since then, I have been very good cordial relations because she is always cheerful. అందరూ నేను నెమ్మదంటారు కానీ అసలు మేడమే చాలా కూల్, చాలా ఫ్రెండ్లీ. అండ్ నెవర్ సీన్ హర్ యాంగ్రీ విత్ ఎనీబడి. Likewise, and after coming to Guntur also, she has extended all the support she could. Coming to Superintendent sir, who is not here. And about regarding Madam, I used to hear about her when I was at RLC. People used to speak about Madam. She is around 2 years senior to me, I think. I think you left in 96, Madam, 96 or 97. Professor Rajkumar and all professors used to praise about you. And regarding Superintendent sir, Superintendent sir I met in 2004 when I was doing assistant professor at RMC sir. He came as associate and he used to visit a couple of days in a week, and he guided me a lot, especially he paved me surgical skills over there only. And coming to other faculty members, about G. Kiran Kumar. G. Kiran Kumar is a very, even though he is very younger to me, he is a very nice gentleman. In the sense, he himself used to guide me and suggest me in a proper he is no doubt he is a very good teacher, and I wish him all. I wish him to be DME. Definitely, we will all see him as a DME. Coming to Chandrakumar sir, what to tell about him? He is an encyclopedia. I used to watch him in especially clinics and classes. He used to guide a lot. Not even in the class. After the class also in WhatsApp, he used to nag everybody. Because of that nagging only, students could gain more and more knowledge as of now. And Dr. Vijayalakshmi, I met her first time in 98. She was a house surgeon and I am an in-service post-graduate. She is as such, as humble as that period. She is also so humble at this period only. I am proud that she could become a general surgeon. And regarding Sattar sir, what to tell, he is a nice gentleman. He has profound surgical skills. Regarding and my
assistant professors. My first assistant professors, I think Aruna and Kirti madam. Of course, Kirti madam has left. And regarding Aruna madam, she is a very intuitive girl and she is a very, very mature assistant professor. And she is to be on my side at difficult situations always. And regarding Santosh, my assistant, he is a very dynamic person. I am sure that he can manage everything without anybody's help. He is a very good organizer. He is very diligent, no doubt. Regarding Madam Aruna, she is also very mature, very concerned. And what I have seen here, she is very compassionate towards patients. This is I don't want to comment about my post periods because all the 30 post periods are like kids to me. I cannot appreciate one and disrespect another. Why? Because I will tell you one thing. Because my inspiration of coming to this stage, my inspiration is as my brother told, he is my inspiration. I was not admitted in first standard because I was lagging behind. So I was thrown into third class or fourth class. So 3 years I was at home only. So I joined 4th class. And years are going on, 4th, 5th. Every year my brother used to go on to the dais and receive the first prize. My mother used to bang me from 4th, 5th, 6th. Every year your brother is going and getting first prize. Why you are not there? So I started. Even though I am not interested much in plays and all those, I tried a couple of years but failed. I came up to 3rd and stayed there. Then I found it is not the way. He can go with one ready. My brain is not that sort. I have to go. That is why I used to do hard work. And with this hard work, it took me 4 long years to stand at first place. So by 8th class or 9th class, I could secure first place. So what I want to tell you to the juniors is, hard work will never let you down. Hard work will always get your achievements or targets, whatever it is. And regarding another thing, I was a little bit back in mathematics and I never got 3 digits in mathematics. My brother ran away from first standard, he used to get 3 digits. He is such a intelligent one. And with this I wanted to get 3 digits all the way in the school. In 9th class I got only 99. They stopped. I was fed up. How to get? There is only one chance, 10th class only. Because my destination is fixed to medicine, BPC only, because my brother is already in BPC. So I tried hard and secured 3 days. Okay, Baba, this is all. This is all not by my shrewdness, but by hard work. So everyone will have different qualities, different levels of learnings. So don't get disappointed. If you are lagging behind, try hard. So since then, with hard work and labor and industry, whatever you call, I reached this position. So my best inspiration is my brother. That's regarding my tenure. I first started my tenure at Srikakulam. Even though I was brought up in Orissa and West Bengal. My father, we actually wanted to stay back in pursue the courses over there, but my father did not like it. And he was very visionary
because regional feelings will be more, because in future you may get problems. That is why he kicked both of us to go to Andhra for higher education interview. That is why we come to AP. And so here. So after completion of medicine, I joined the rural service. After that, again in the post graduation, I was very passionate about the surgery since my medical college period. And even when I was in PHC, there was veterinary hospital just by my side. There, a veterinarian used to be there, and he is very scary of blood. And he made me to operate so many cysts and cows and so my expertise I extended to veterinary animals also. So again I came to Kakinada and pursued surgery, and there itself I joined as assistant professor, and after some period, 5 years or so, as my destiny is Visakhapatnam, I have passion for Visakhapatnam. I skipped to Visakhapatnam. And from that, Madam knows I came to ACS sir, and after that, again in 2019, I came back to GMC. And till now, to this extent, with your all support, with your all cooperation, I could not have achieved or come to this position. Thank you one and all. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పకనే చెప్పున్నారు, మీకు డైరెక్ట్గా చెప్పకుండానే ఒక వర్డ్ చెప్పున్నారు. సో ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారని సార్ ఉద్దేశము. సో దాన్ని మీరు చూసారు. తర్వాత ఖచ్చితంగా బయోమెట్రీ వేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే మీకు నాట్ క్లోజ్డ్ మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 4 గంటల తర్వాత బయోమెట్రీ అయిన తర్వాత మాత్రమే మిమ్మల్ని రిటైర్ చేస్తాము. థ్యాంక్ యూ సార్. మనం 5 years అందరూ Sir. మేడం కొంచెం రండి మేడం.